హలో ఆల్. నేను ఇంట్లో పూరీలు ఏ విధంగా వేస్తాను, అలాగే కర్రీ ఎలా చేస్తానో సింపుల్‌గా చూపిస్తాను. అండ్ పూరీ కూడా ప్రతీదీ పొంగుతూ వచ్చేలాగా టిప్స్‌తో సహా చెప్తాను. ఈ పూరీ అయితే సేమ్ మనం హోటల్‌లో తిన్నట్లే ఉంటదనమాట. అంత టేస్ట్‌గా ఉంటది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కూడా చూద్దాము. గోధుమ పిండితో వేస్తున్నాననమాట. హోటల్‌లో పిండి సెపరేట్‌గా ఉంటది. సో, అది చాలా వైట్‌గా ఉంటదనమాట. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తది కదా! సో, అందుకే పూరీలు అంత బావుంటాయి హోటల్స్‌లో. సో, నేను గోధుమ పిండి తీసుకుని, తగినంత ఉప్పు, అలాగే బొంబాయి రవ్వ ఒక 2 స్పూన్లు తీసుకున్నాననమాట. అలాగే ఒక చిటికెడు షుగర్ గూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేశాక కొంచెం ఆయిల్ గూడా వేసి, పిండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీకైతే కొంచెం లూజ్‌గా కలుపుకుంటే చపాతీ సాఫ్ట్‌గా వస్తది. స్టవ్ పైన బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరీ పిండిని తీసుకుని చక్కగా ఏ సైజు పూరీ కావాలో ఆ సైజు ఉండలన్నీ తీసుకుని రౌండ్‌గా చుట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. పిండికి ఒక 10 మినిట్స్ నేను రెస్ట్ ఇచ్చాననమాట. ఎప్పుడైనా సరే మనం పూరీ వేసుకునేటప్పుడు పూరీ పిండిని మనము కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చపాతీకి కొంచెం లూజ్‌గా కలుపుకోవాలనమాట. అప్పుడే పొంగిన పూరీ పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. నేను ఆయిల్ తోటే చేస్తున్నాను. పిండి అయితే కనుక ఆయిల్ అంతా కూడా పిండి పిండి అయిపోయి నల్ల నల్లగా అవుతదనమాట. సో, నేను కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా పూరీ అనేది వేసుకుంటున్నాను. ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతూ వస్తదనమాట. ఏ పూరీ వేసినా గూడా అన్నీ పర్ఫెక్ట్‌గా పొంగుతాయి. ఏది పొంగకుండా మాత్రం రాదు. అలాగే ఎక్కువ సేపు కూడా ఉంటదనమాట. సో, మీరు గూడా ఇలా ట్రై చేయండి. మీకు గూడా డెఫినెట్‌గా వస్తది. ఇప్పుడు కర్రీ చూసేద్దాము. కర్రీ కోసము క్యారెట్టు, దుంప, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం అల్లం తీసుకున్నాను. కొత్తిమీర గూడా తీసుకున్నాననమాట. బంగాళదుంపలనైతే ఉడకపెట్టేసుకుంటున్నాను. కొంచెం ఉప్పేసి ఉడకపెట్టుకుంటే బావుంటది. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోండి. సో, ఉల్లిపాయలతోటే ఆ టేస్ట్ అనేది వస్తది. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. బంగాళదుంపలు కూడా ఉడికేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది చక్కగా స్కిన్ పీల్ చేసేద్దాము. నేను శనగపిండి గానీ, మైదా పిండి గానీ ఏమీ యూజ్ చేయట్లేదనమాట పూరీ కర్రీకి. టేస్ట్ అయితే అద్దిరిపోతది. మీరు కూడా ట్రై చేయండి. బాండీలో ఆయిల్ వేసి దానిలోకి ఒక స్పూను తాలింపు గింజలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి ఉప్పు వేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు ఉల్లిపాయ కూడా మునిగే వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానమాట. వేసుకున్నాక మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న బంగాళదుంపను తీసుకుని ఇందులోకి మెదిపేసుకుని వేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఆ ఫ్లేవర్ అంతా బంగాళదుంపకి పట్టే వరకు కూడా కుక్ అవనిస్తే సూపర్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. దీనిలోకి శనగపిండి, మైదా ఏమీ యూజ్ చేయలేదు. చూసారు కదా, కర్రీ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సింపుల్గా చూపించాను మీకు, చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. సో, యమ్మీగా పూరీ అలాగే పూరీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.